రోజు తలుచుకుంటే నిజంగా కళ్ళలో నీళ్ళు వస్తాయి. మా అమ్మ గ్రూప్లో ఉండి లోన్ ఇప్పిస్తే నా ఫీజు కట్టుకున్న రోజు ఉంది. గొప్పగా చెప్పుకోవడం కాదు. ఏదైతే ఈ లోన్ ఇస్తారో ఆ లోన్ కరెక్ట్ క్రమంగా దాన్ని సద్వినియోగం చేసుకుంటే దానికి సంబంధించిన ప్రతిఫలం ఉంటుంది. ఇప్పుడు తీసుకుపోయి సామాన్యంగా మహిళలకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న లోన్స్ కానీ వేరేది కుటుంబ మిషన్స్ కానీ ఇట్లా మహిళలు ఇట్లా వాళ్ళను ఆర్థికంగా శక్తివంతులను చేయడం, వాళ్ళను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఏ ప్రభుత్వం వచ్చినా మనం గత 2 సంవత్సరాలను చూస్తే నేను వచ్చిన తర్వాత మైనార్టీ మహిళలకు కుటుంబ మిషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు 100% సబ్సిడీతో 50,000 రూపాయలు ఇట్లా నెక్స్ట్ ప్రోగ్రామ్ ప్రభుత్వం. ఇంతకుముందు ఎల్లారెడ్డి గారు చెప్పినట్టు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిటీ అవసరం అని చెప్పారు. నిజంగా అది మన మండలకు అవసరం. దాని గురించి కలెక్టర్ గారికి మా తరఫు నుంచి మా నివేదిక సమర్పిస్తాం. తర్వాత మొన్ననే కోళ్ల పెంపకం నుంచి ఒక్కొక్క సభ్యులకు 20 కోళ్లు ఇవ్వడం జరిగింది. 20 కోళ్లు. అది ఆ 20 కోళ్లు ఒక కోడికి 100 రూపాయలు చొప్పున అది గిట్ట లోన్ అమౌంట్. అంటే ఇంట్లో ఉండి ఇంటి ముందరనే ఎటువంటి ఖర్చు లేకుండా ఎటువంటి శ్రమ లేకుండా ఈజీగా డబ్బులు సంపాదించే కార్యక్రమం ఆ కోళ్ల పెంపకం మీద చాలా మంచి ప్రోగ్రామ్ అది ఇనిషియేషన్ చేసుకుని మన గ్రామానికి సప్లై చేయడం జరిగింది. ఇది ఆర్థికంగా నిజంగా మహిళలను బలోపేతం చేసే ప్రోగ్రాం. ఏదైతే లోన్ ఇస్తారో దయచేసి అన్నిదా భావించవద్దు. ఈ లోన్ సద్వినియోగం చేసుకోవాలి. ఇంతకుముందు చెప్పిన నేను నా ఉదాహరణ చెప్పిన ఆ రోజు ఫీజు కట్టలేని పరిస్థితి. మా అమ్మ లోన్ ఉంటే అప్పుడు 15,000 రూపాయలు గ్రూప్లో ఇచ్చేవారు. దాదాపు 40 సంవత్సరాల ముందు ఆ గ్రూప్ 15,000 ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే ఆ గ్రూప్ నడపడానికి 15,000 రూపాయలు ఇస్తే ఆ గ్రూప్లో ఉన్న తీసుకుని నేను ఆ రోజు ఫీజు కట్టాను. మా అమ్మ ఫీజు డబ్బులు అట్లా అదే ఆ విధంగా మీ పిల్లలకి మంచి చదువు గురించి కానీ లేకపోతే వేరే ఆర్థికంగా ఏదైనా వ్యాపారం చిన్న పరిశ్రమ ఇటువంటి చిన్న ప్రభుత్వాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదిగే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ లోన్స్ అన్ని ఆడపిల్లలకి అంటే మగపిల్లలు బయట పోతారు, ఖర్చు పెట్టుకుంటారు. ఆడపిల్లలు అయితే ఆ సంసారం మొత్తం వాళ్ళ చేతిలో ఉంటుంది, వాళ్ళు వచ్చి ఖర్చు పెడతారు అనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రాం ఉంది.